నమస్కారం, మీ విజయ్ కుమార్ గట్ట. బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని. కారణం ఏంటంటే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. సైద్ధాంతికతల్లో, లౌకికవాదుల్లో, యువతలో మోడీ పట్ల కొంత విముఖతతో కూడినటువంటి భావన ఉంది. అయినప్పటికీ ప్రధాని మోడీ అక్కడ ఉన్నటువంటి నితీష్, ముఖ్యమంత్రి అమిత్ షా లేకపోతే చిరాగ్ పాస్వాన్లకే పట్టం కట్టారంటే కారణం మహాగణబటన్ బంధన్, మహాగణ బంధన్ అనుకుంటా లో ఒక సఖ్యత లేకపోవటం. ఒక పక్క నితీష్ వాగ్దానాల మీద వాగ్దానాలు చేసుకుంటూ పోతూ ముఖ్యంగా మహిళలకి 10,000 వరకు ఇస్తానని చెప్పటం, వీటన్నిటికీ ఎలా ప్రత్యామ్నాయాన్ని చేయాలి, ఎలాగా ఎన్నికల మేనిఫెస్టోతో తిప్పుకొట్టాలి అనే ఆలోచన హర్యానా అనుభవం తర్వాత కూడా ఇండియా కూటమి చేయలేకపోయింది. ముఖ్యంగా ఎవరు అవునన్నా కాదన్నా రాహుల్ గాంధీ రాటుదిలాడు. యువతలో ఆయనకు ఒక క్రేజ్ ఉంది. అయినప్పటికీ రాహుల్ గాంధీని ఉపయోగించుకోవటంలో ఘటన్ బంధన్ అనుకున్నప్పుడు విఫలమైంది. అవతల అభ్యర్థుల్ని ప్రకటించి పరుగు పన్నెలో కొన్ని అడుగుల దూరం, అందుకోలేనంత అడుగుల దూరం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అభ్యర్థుల విషయంలో రాజీ పడ్డారు. ముఖ్యమంత్రి నితీష్ ఇచ్చినటువంటి వాగ్దానాలకి వ్యతిరేకంగా, అంటే వాగ్దానాలకి ధీటుగా ప్రజలను ఆకర్షించుకునే ఏ వాగ్దానం కూడా చేయలేదు. చేసిన ఎన్నికలకి 2 రోజులు 3 రోజుల ముందు ఇండియా కూటమి చేసింది. కాబట్టి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు నడుస్తూనే వెన్నుపోట్లు పొడిచేటటువంటి తత్వం మారనంత కాలం నరేంద్ర మోడీయే తన చతురతతో అధికారంలోకి వస్తాడు.